ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, చూస్తే ప్రేమ తెలీదు, కట్టుకుంటే తెలుస్తుంది. హలో మేడం, అక్కడ కాదు ఇక్కడ. నువ్వు నేను నువ్వే, నువ్వు నేనే. కూర్చోండి, కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, నీ బాధేంటి? ఎందుకు ఇందాక నుంచి ఆ చీరను అలా చూస్తున్నావు? కేదార్ చెప్పాల్సింది ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా, ఏంటి ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయాడా? వన్ సైడ్ లవర్స్ కి కాంపిటీషన్ పెడితే మనవాడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది తెలుసా? అసలు నీకు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు. కేదార్కి మనమంటే ఇష్టం, మనకు కూడా కేదార్ అంటే ఇష్టం. మరిక నీకు ప్రాబ్లం ఏంటి? నేను చెప్పానా కేదార్ అంటే ఇష్టమని? అబ్బా, అందరికీ చెప్పినట్టు నాకు కథలు చెప్పకు. గుర్తుంది కదా నేనెవరో? కేదార్ మనసులో నా మీదున్న ప్రేమని తను దాచుకున్న జ్ఞాపకాల్లో చూశాక తనని ఇష్టపడకుండా ఉండలేకపోతున్నాను. కానీ లైఫ్లో నాకున్న లక్ష్యానికి ప్రేమ పెళ్లి అడ్డుపడతాయి. అయ్యో పిచ్చిపిల్ల. కేదార్తో నీ పెళ్లి కానీ ప్రేమ కానీ నీకు బరువు అవ్వవు, భరోసానిస్తాయి. కేదార్కి నువ్వంటే ఏంటో తెలుసు, నీకేం కావాలో తెలుసు, నీ ప్రయాణం ఏటో కూడా తెలుసు. నేను చేసే ఈ ప్రయాణం ఎంత ప్రమాదకరమో నాకు కూడా తెలీదు కేదార్. ప్రమాదం నన్ను దాటి నిన్ను చేరుతుంది అనుకున్నప్పుడు ఆలోచించకుండా నన్ను వదిలి వెళ్ళిపో. ప్రాణమైనా వదులుతాను గాని ఈ చెయ్యి మాత్రం వదలను దాత్రి. వదిలి నేను బ్రతకలేను. ఈ పెళ్లి మీ మధ్యున్న బంధాన్ని బలపరుస్తుందే తప్ప మీ మధ్యున్న దేన్ని మార్చదు. తన తండ్రి కోసం కేదార్ పడ్డ బాధ, తనకి తండ్రి అవసరం ఎంతుందో నీకు మాత్రమే తెలుసు. అలాంటిది నీ కోసం, నీ చెయ్యి పట్టుకోవడం కోసం తన గుర్తింపుని, తన కుటుంబాన్ని, తన నాన్నని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. నా ధాత్రి నా పక్కన లేకుంటేనే ఈ కుటుంబం నా వెంటుంటుంది, అందరిలో గుర్తింపిస్తుంది అనంటే అలాంటి గుర్తింపు నాకొద్దు బాబాయ్. ఈ కుటుంబమా ధాత్రినా అంటే నాకు ధాత్రినే కావాలి అని చెప్తాను. అలాంటి గొప్ప ప్రేమ పొందడం గురించి నువ్వింకా ఆలోచిస్తున్నావా? నాకు ఈ ప్రపంచంతో పనిలేదు. నాకు తెలిసిన నా ప్రపంచం నువ్వే. జగదాత్రి, కేదార్, కేడి, జేడి, ఇవి నాకు తెలిసిన బెస్ట్ పేర్స్. పాపం ఆ పిచ్చోడు ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఎదురుచూపులకి నీ ప్రేమతో ముగింపివ్వు. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఎదలోన తగువు, నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రా
ఏందమ్మీ ఏదో మంగళ స్నానాలు జరుగుతా ఉండాయని చెప్పుండారు. ఈడ చూస్తే ఇద్దరే నిలబడుండారు. ఈ ఇద్దరు ఆ ఇద్దరికి నలుగు పెట్టి ఒక చెంబు నీళ్లు పోసి అదే మంగళ స్నానం అనుకుంటారేమో అత్తయ్య. పెద్దమ్మ, మంగళ స్నానాలకు 5 ముత్తైదులు కావాలేమో కదా? 5 అంట. ఆడ 3కే దిక్కులేదురా సామి అంటే 5 యాడ్నించి తెస్తారో? మంగళ స్నానాలు సరే, ఎల్లుండి పెళ్లి పరిస్థితి ఏంటత్తయ్యా? చెప్పుండాను కదా, యాకాకిలాగా దిక్కులేని వాళ్లలాగా పెళ్లి చేసుకుంటారు. దీనికి తల్లి లేదు, తండ్రి కుటుంబం అంటే లెక్కలేదు. ఆ మహానుభావుడికి అసలు కుటుంబమే లేదు. వీళ్ళిద్దరి పెళ్లిని విడిపోవాలనుకుంటున్నా ఇదిగో ఈ ఇద్దరు పెద్ద మనుషులు చేయాలనుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్! అసలేమైనా కాంబినేషనా? ఏది కదా అసలైన పెళ్ళంటే. అయినా డబ్బు లేనోడిని పెళ్లి చేసుకునే వాళ్ళని చూసుండాను, ఉద్యోగం లేనోడిని పెళ్లి చేసుకోవడం చూసుండాము. ఇట్టా కుటుంబం లేనోడిని, తండ్రి ఎవరో తెలియనోడిని, ఇంటి పేరు కూడా లేనోడిని పెళ్లి చేసుకునే అమ్మాయిని మొదటిసారి చూస్తుండానమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.